హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఏంటంటే ఈరోజు మనం అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో మంచిగా ఈ దీపావళి వెలుగులు నింపాలని దేవుణ్ణి ఆశిస్తూ, ఆ దేవుడి ఆశీస్సులు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస వాచ దేవుణ్ణి వేడుకుంటూ వీడియో చేయడం జరుగుతుంది. ఏదంటే ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే పండగ అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అలా చేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. మనమే కదా, మన పక్కన ఉన్న వాళ్ళు చేసుకున్నప్పటికీ సంతోషంగా ఉంటుంది. మనం చేసుకున్న వాళ్ళు చేసుకోకపోయినా అది పండగ లెక్క ఉండదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు దీపావళి అనేది ఖచ్చితంగా చేసుకోవాలని వాళ్ళ ఇళ్ళల్లో మంచిగా ఆత్మధైర్యాన్ని నింపి వాళ్ళకి మంచి ఈ దీపావళి రోజు వాళ్ళలో ఉన్న చీకటి పోయి ఎలుగులు నింపాలి, ఎలుగులు ప్రకాశించేయాలని ఆ దేవుణ్ణి మళ్ళీ ఒకతాడు మనస్ఫూర్తిగా వేడుకుంటా. ఏం లేదు ఫ్రెండ్స్, కొన్ని సంఘటనలు దీపావళి అప్పుడు జరుగుతుంటాయి. అది ఎంతో బాధాకరం అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉంటారుగా, అయితే ఏంటంటే మనం ఏదో చిన్నపిల్లలు ఆశపడ్డరని ఏదో వస్తువులు కొనుక్కొస్తాం. దీపావళి అంటే ఏదో టపాసులో ఏదో కొనుక్కొస్తాం. కాకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొద్ది జాగ్రత్తలు పాటించండి. మీ తల్లిదండ్రులు కొద్ది జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దీపావళి వెళ్ళిపోయిన తెల్లారి చూసుకుంటే ప్రతి ఛానల్లో దేంట్లోనో దాంట్లోనో తెల్లారి కళ్ళు ఎర్రబట్టమని కళ్ళల్లో పడి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కనుక పిల్లలు ఉన్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఆ దేవుని మరొకసారి మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే పండగే కాబట్టి అందరికీ మంచి జరగాలి, ఎలాంటి ఆటంకం జరగకుండా మంచి జరగాలి, వాళ్ళ కుటుంబాల్లో ఎలుగులు నింపాలి, ప్రతి ఒక్కరు దీపావళి సంతోషంగా జరుపుకోవాలన్నదే మనం ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ బాధన్నాక చిన్నపిల్లలంటే ఇంకా బాధపడతారు ఫ్రెండ్స్. కొద్దిగా వాళ్ళకి దగ్గరుండి కాలిపీయటం నేర్పించండి. పేరెంట్స్ తెచ్చియటం కాదు, వాళ్ళ దగ్గరుండి పట్టుకొని ఇలా అమ్మ అని చూపించండి. ఎందుకంటే మనం అంటే పెద్దవాళ్ళం, మనకంటే తెలుస్తుంది. చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళని కొద్దిగా మనం చెబితే వాళ్ళు కనుక అవగాహన నేర్చుకుంటారు. అంతే. మనం దీపావళి అందరూ మంచిగా జరుపుకోవాలి, ఆనందాలతో ఉండాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఈ దీపావళి ప్రతి ఒక్క కుటుంబంలో చీకట్లో ఉన్న వాళ్ళ ఇళ్లలో ఆ బాంబులు కాల్స్తే వెలుతురు ఎలా వచ్చిందో అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో వెలుతురు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలి. నాతో మాట్లాడే వాళ్ళైనా మాట్లాడకపోయిన వాళ్ళైనా పాపస్తులైనా పగస్తులైనా ఎవరైనా సరే నేను ఒకటే, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మంచిగా ఉండటం కావాల్సింది. అర్థమైనా, నాకేదో చెడు చేసిందని నాకేదో చెడు చేశారని అలా కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అర్థమైనా, అంతేగాని నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేవు, అలాంటి లేవు. ఎందుకంటే నేను ఒక మనిషిని, నాకు ఒకటే, నా ఆశయ లక్ష్యం ఒకటే. నేను ఏదో ఒక రోజు ఒక స్థాయిలోకి వెళ్ళాలి, నా వంతుగా నేను పేదవాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి. ఇదివరకు పక్క నేను వచ్చిన రోజు ఏమి తీసుకొని రాలేదో, పోయేటప్పుడు ఏం తీసుకొని పోదు. అర్థమైనా, నేను బతకగలిగినంత నాకు ఉంది. అర్థమైనా, దాని గురించి అయితే వెనక్కి తిరిగి నేను ఆలోచించి నేను ఒకరికాడికి పోయి చేయి చాపుకొని బిచ్చం అడుక్కున్నట్టయితే అడుక్కునే స్థితి అయితే నాకు రాదు. ఎందుకంటే నాకు నా కుటుంబం ఉంది, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను ఫోన్ చేస్తే డబ్బులు వేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ హెల్పింగ్ అనేది చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా, ఒక్కొక్కరికి అన్నీ ఉన్నాయనక ఎవరు ఉండరు పక్కన. అలాంటిది నాకు అంత మంది ఉన్నారు. ఎందుకంటే నేను అంత మంచివాడిని కాబట్టి నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదొక్కటి చాలు నాకు. అంతేగాని ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో పక్కముంటాడు, మన పక్కముంటాడు, వారలాకి ఏదో అనుకుంటాడు అంటే వాడి కర్మకోడు బాధ్యుడు, వాడు అంత మూర్ఖులు లేడు నాకు తెలిసి. అదేనా, అలాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే మనకు అవసరం లేదు, వాళ్ళు కూడా బాగుండాలని అనుకుంటా. వాడు ఏదో మనకి చెడు చేసిండే, మన ఆడుకున్నారులే మన జీవితంతో, మన మీద బురద జల్లారులే అనుకుంటే సుబోదండి, బురదగుంటలో రాయేస్తాం. అది ఏమైంది, చింది మన మొహానే పడింది. అది తెలుసుకోవాలి. నువ్వు వేసేటప్పుడు ఆ రాయేసేటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది చూసేయాలి. అర్థమైందా, అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే చదువుకొని కనుక ఇంకా ఎందుకు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి మీకు ఈరోజు నేను చెప్పదలుచుకుంది, నేనైతే పెద్ద చదువుకోలేదు, నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా. నేనైతే పెద్దగా అయితే చదువుకోలేదు.
మళ్ళీ ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు రోజున మనకి అదొక మచ్చలా కనపడకూడదు. ఎందుకంటే నేను చదవలేదంటే చదవలేదు, కానీ మనసుల వరకు చదివాను. అప్పుడైనా ఈ మనిషి ఎలాంటి వాడు, వీళ్ళతో స్నేహం చేయవచ్చా వద్దా అనేది వరకు ఖచ్చితంగా నేను చదివాను. ఎందుకంటే ఆ చదువులో నాకు దేవుడు చదువులో వెనకబాటుతనం ఇచ్చిన మైండ్ సెట్ల వరకు మంచి మేధస్సుని ఇచ్చిండు నాకు. గొప్ప ఇష్టం అది, అర్థమైందా? చదువు లేనివాడు అంటే మేధస్సులో గొప్పగా ఉండడం అంటే నేను నిజంగా చదువుకున్న వాళ్ళ కాడికి ఎక్కువ మాట్లాడగలుగుతా. కాకపోతే కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడుతుంటా, అంతేగాని అన్ని సందర్భాలను బట్టి అయితే నేను మాట్లాడను. చదువుకున్నా చదువుకోకపోయినా ఒకటే, మనం మనిషికి ప్రతి ఒక్కరే గౌరవించాలి. చిన్న కానీ పెద్ద కానీ ఎవరికైనా సరే, మన కాడికి పెద్ద అధికారులు ఉన్నా ఎవరున్నా సరే ముందు నమస్కారం పెట్టాలి. అది సంస్కారం. తెలుసో తెలియకో నాకు ఒకప్పుడు పెట్టకపోవాడిని, నేను ఎవరైనా కనపడ్డా నమస్కారం పెట్టకపోవాడిని. ఈరోజు తలుచుకుంటే నేను సిగ్గుపడుతున్నాను నిజంగా. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చా. ఆ అలవాటుతో నేను నాకు సిగ్గు. నేనేంటంటే ఒక ఎవరి ముందు కన్నా పోయి మాట్లాడాలంటే నా సిగ్గు. నా ఫ్యామిలీ వాళ్ళతోనే నేను మాట్లాడను సరే, మా అన్నయ్య ముందు పోయి నేను మాట్లాడను. అట్లా ఉంటుంది నాకు. ఎందుకంటే నా సిగ్గు. అంతేగాని వాళ్ళు ఏదో వాళ్ళ మీద కోపంతోనో నమస్కారం పెట్టకపోవడం ఇవన్నీ కాదు. ఏంటంటే నా సిగ్గు, ఎవరికైనా పోయి మాట్లాడాలి. అది ఈ మధ్యకాలంలో పోయి నాలో కొద్దిగా ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు, కానీ నాలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. చాలా ఈ చేంజెస్ రావడానికి ఏది కారణమో కానీ ఈ చేంజెస్ వరకు నిజంగా నేను మర్చిపోలేను. నాకు ఈ చేంజెస్ని పరిచయం చేసిన వాళ్ళకి వరకు నిజంగా మనసు శిరసం ఉంచి నమస్కరిస్తున్నాం వాళ్ళకి. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలని. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రతి ఒక్కటి మనం ఈ దీపావళి మంచిగా జరుపుకున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అని ముందు జాగ్రత్తలు తీసుకుంటారని తల్లిదండ్రులు. అలాగే చేతనైనంత మనకి చేతనైంది ఏదైనా సరే, ఏదో ఒకటి మనం చేతనైంది ఏదో ఒకటి పేదవాళ్ళు ఉంటే ఏదైనా కొద్దిగా సాయం చేసే ప్రయత్నం చేయండి. నేనైతే చేస్తాను రేపు దీపావళికి ఎవరికో ఏదో ఒకటి అయితే చేస్తా. అది వీడియో తీస్తా, పెడతా యూట్యూబ్లో. ఎందుకంటే అలాగే మనం డాబా మీద కానీ ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ పోసి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే పక్షులు కాపాడడం వల్ల, ప్రకృతిని కాపాడడం వల్ల. ఒకప్పుడు మా చిన్నతనంలో చిలకలు కానీ పిచ్చలు కానీ ఊళ్ళో అసలు ఎన్నో ఉండేవి. కొన్ని ఇప్పటికే మేము చూసినవి ఇప్పటికే అంతరించిపోయినాయి. ఇంకా మన పిల్లగాళ్ళు ముందు చూడటానికి ఉంటే ఉండవు కానీ తెలియదు. వాటిని కాపాడుకోవటం మన బాధ్యత, ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. అర్థమైందా? మనం నా చేతులారా నాశనం చేసుకోవద్దు ప్రకృతిని ఎప్పుడైనా సరే. అర్థమైందా? అందుకే మంచి పనులు చేయండి. కొద్దిగా మనం మీకు చేతనైన దాంట్లోనే చేయండి. మిమ్మల్ని ఏదో డబ్బులు ఖర్చు పెట్టి చేయమంటలా. మంచి పని అంటే డబ్బులు పెట్టే చేయాల్సినంత అవసరం ఉండదు. ఒక్కొక్కటి మాట సాయంగానే ఉంటుంది. ఒక మాటే ఒక్కొక్క జీవితాల్లో మార్చేసింది. అది గుర్తుపెట్టుకోండి. మాట సాయమైనా డబ్బు సాయంతో పాటే. అర్థమైనా? అలాగే మీరు ప్రతి ఒక్కరికి సాయం చేయండి, హెల్ప్ చేయండి, నేర్పండి పక్కన ఉన్న వాళ్ళకి. అలాగే రక్తదానం ఉన్న వాళ్ళకి రక్తదానం ఇవ్వండి. రక్తదానం ఇవ్వడం వల్ల చాలా మంచిది, ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది. మనలో క్యాన్సర్ కణాలు ఉన్నాయి కనుక పోతాయి. అర్థమైందా? రక్తదానం 6 నెలల కొత్తలో చేయడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం, కానీ దానివల్ల వచ్చే నష్టమే లేదు. ఇంకో ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతాం. అట్లాంటివి చేయండి. కొద్దిగా సమాజంలో మనం ఉపయోగపడేది జనాలకి కొద్దిగా మనం వంతుగా బాధ్యతగా మనం అంటూ కొద్దిగా చేయాలి అనే లక్ష్యంతో చేసుకోవాలి ఏదైనా సరే. ఈ వీడియో మరీ లెంత్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్. మరీ లెంత్ ఎక్కువైతే చూడరు. అందుకే ఈ వీడియోని ముగిస్తున్నా. అందరూ బాగుండాలి. రేపు దీపావళి ఎట్టయితే కాంతులతో దీపావళి మనం ఇంటి ముందు దీపాలతో కాంతులతో మంచిగా అలంకరించుకుంటాం, అలాగే వాళ్ళ కుటుంబాలు ఇన్ని రోజులు బాధలు కష్టాలు ఎన్నున్నా ఆ దీపావళి పెట్టంగానే అవన్నీ పోయి వాళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ప్రతి ఒక్కరు ఒక స్థాయిలోకి వెళ్ళాలి. వాళ్ళ శత్రువులైనా ఎవరైనా సరే. నేను ఒకటే అనుకొని ఎవరు ఏదనుకున్నా మనకి నో ప్రాబ్లం లే, కానీ అయితే వాళ్ళు మంచిగా ఉండటం కావాల్సింది. అర్థమైందా? ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈతో ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నా. అందరికీ ముందుగా నమస్కారం. మంది ఛానల్లో నేమ్ మార్చబడుతుంది. ఏంటంటే మనం ప్రజానాడని పెట్టాం. కాకపోతే ఇలాంటి మనం నీతులు చెప్తే వీడియో అనేది ముందుకు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. జనాలను రీచ్ కాలేకపోతున్నాం.
సబ్స్క్రైబర్లు అనేది పెరగట్లేదు. అదే వంటల్లోకి వెళ్తే పెరుగుతున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వంటల్లో తీరు ఒకటి చేసి వీళ్ళకి చూపిస్తే కొద్దిగా మనకి వచ్చే అది ఛానల్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మన ఛానల్ పేరు నేమ్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే పల్లెటూరు రుచులు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మనం వంట పెంచుకుంటాం. అలాగే ఏదన్నా ఇప్పుడు చలికాలం వస్తుంది, రబ్స్ కానీ పేదవాళ్ళకి అలాంటి హెల్పింగ్ నేచర్లో కనుక మనకి ముందుకు వచ్చి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి సాయం చేపిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనిషికి కావాల్సింది గూడు గుడ్డ కట్టుకోవడానికి బట్ట. ఈ సాయాల వరకు ఖచ్చితంగా నా చేతనైన వరకు నేను చేస్తా. నాకు తెలిసిన వాళ్ళతో కానీ నేను చేపిస్తాను. ఇది వరకు నిజం. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, అదే ఆశయ లక్ష్యం. అంతేనా? మనకి కష్టం వస్తే మనం 10 మందిని ఒక చేస్తే ఒక కుటుంబం లెక్క కష్టం తీరిపోద్ది. అర్థమైందా? ప్రతి ఒక్కరు వేసి చేసి ప్రతి ఒక్క కుటుంబాల్లో మంచి సంతోషాలను చూపిద్దాం. అర్థమైందా? చూద్దాం కాదు, చూపిద్దాం. అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై హింద్, జై భీమ్. బాయ్.